Good morning, students. I am Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are discussing about the second year, fourth semester syllabus. Second year, fourth semester syllabus, mineral nutrition and enzymes. In this unit, we are already discussed in last classes macro elements, which is called essential elements. In that essential elements, two types, macro elements and minor elements. We are already discussed in last classes macro elements. That macro elements are the carbon, hydrogen, oxygen, nitrogen, sulfur, phosphorus, calcium, potassium, magnesium. These are the macronutrients required by the plants large quantity. Then we are calling that macronutrients in last class. Now we are discussing topic is the micronutrients or microelements. Microelements which are required in small quantity are called as micronutrients or are called trace elements. The requirement range in between the 0.1 to 100 ppm. The essential microelements are the iron, manganese, boron, copper, molybdenum, zinc, chloride. These are the 7 elements that can act as the microelements. They play a direct role in metabolism. Microelements functions as activated for enzyme. They are specific and cannot be substituted by others. మనం మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి నేర్చుకున్నాము లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అంటాం వీటిని. సూక్ష్మ పోషకాల కేటగిరీ లోపల మనం చదువుకునేటటువంటివి ఏంటంటే ఐరన్, అలాగే మాంగనీస్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, జింక్, క్లోరైడ్. ఇవి 7 మూలకాల గురించి డిస్కస్ చేస్తాము. వీటిని ఎంత అమౌంట్లో యూజ్ చేస్తామంటే 0.1 to 100 ppm అంత మోతాదులో యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ అన్నప్పుడు దట్ కెన్ యాక్టివేటెడ్ ద ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. దీస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూటెడ్ బై ద అదర్ ఎలిమెంట్స్. ఒక రియాక్షన్ జరగాలంటే ఆ రియాక్షన్ జరిగేటప్పుడు స్పెసిఫిక్గా ఆ ఎలిమెంటే ఉండాలి. అది కాకుండా వేరే ఎలిమెంట్ పెట్టి రియాక్షన్ జరిపేద్దామంటే అది కుదరని పని అన్నమాట. మస్ట్ అండ్ షుడ్ ద మైక్రో ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దట్ రియాక్షన్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ద ఐరన్. మనం ఫెర్రిక్ ఫాముల్లో చూస్తూ ఉంటాం వీటిని. ఐరన్ని ఇనుము అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. వాట్ ఈస్ ద సోర్స్? Iron is absorbed as the ferric, the Fe+2, Fe+3 ion forms అన్నమాట. The ferrous ion is physically active in plant. అంటే Fe+2 అనేటటువంటిది యాక్టివ్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ అబౌండెంట్ ఇన్ అసిడిక్ సాయిల్స్. మనకి యాసిడ్ సాయిల్స్ లోపల అంటే pH లెవెలు బిలో 7 ఉన్నటువంటి యాసిడ్ సాయిల్స్ లోపల మనకి ఎక్కువగా ఈ ఐరన్ దొరుకుతుంది అనమాట. అంటే సాయిల్స్ నుంచే అబ్జార్ప్షన్ చేసుకుంటాయి ప్లాంట్స్. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఐరన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ క్లోరోఫిల్,
It is an important constituent cytochrome catalysis and peroxidases which play a role in respiration, peroxidine and enzyme nitrogenase, leg hemoglobin necessary for the chlorophyll synthesis and electron transport chain. This iron play the important role where synthesis of chlorophyll. క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటి తయారయ్యేటప్పుడు మనకి ఈ ఐరన్ అనేటటువంటిది, ఇనుము అనేటటువంటిది ఉండాలన్నమాట. లేకపోతే దే కెనాట్ ఫార్మ్డ్. అలాగే మనకి ఫోటోసింథసిస్ రియాక్షన్ లోపల PS1 PS2 అని రియాక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఎనర్జీ ఫార్మేషన్ జరగడం కోసం సైటోక్రోమ్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. అంటే సన్లైట్ నుంచి ట్రాప్ చేసినటువంటి ఎనర్జీ నుంచి మనకి NADPs ఏర్పడడానికి కావాలి. ఆ సైటోక్రోమ్ కెటాలసిస్కి అంటే అక్కడ ఉండేటటువంటి ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడానికి, అలాగే పెరాక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ని యాక్టివేట్ చేయడానికి మనకి ఫోటోసింథసిస్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అలాగే రెస్పిరేషన్ ప్రాసెస్లోను, నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్లోను, అంటే అక్కడ ఉండేటటువంటి ఎంజైమ్స్ అన్నిటినీ యాక్టివేట్ చేస్తుంది అన్నమాట ఈ ఐరన్ అనేటటువంటిది. అంటే ఐరన్ బదులు వేరే ఎలిమెంట్ ఏది కూడా ఇన్వాల్వ్ అవ్వలేదన్నమాట. వాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద ఐరన్ అంటే మనకి సింథసిస్ ఆఫ్ ద క్లోరోఫిల్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా క్లోరోసిస్. ద సిమ్టమ్స్ ఆఫ్ ఐరన్ ఈజ్ extensive chlorosis in young leaves, intervenal chlorosis. The chlorotic leaves do not die at once. They remain on the plant as the terminal cluster of the white leaves. అంటే మనకేంటి, ఒకేసారిగా ఈ లీవ్స్ అనేటటువంటివి రాలిపోవడం జరగదు, అంటే చచ్చిపోవు. ఎందుకంటే ఫస్ట్ అందులో క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటి సింథసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల అంటే లీఫ్ బ్లేడ్లో ఉండేటటువంటి ఏరియా ఇంటర్వీనల్ క్లోరోసిస్, అంటే వీనికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీ లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది డిజపియర్ అయిపోతుంది. అంటే సింథసిస్ ఆఫ్ ద క్లోరోఫిల్ అనేటువంటి జరగదు ఐరన్ కానీ ఆబ్సెంట్ అయ్యి ఉంటే. అందువల్ల వైట్ లీఫ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అంతా తీసేస్తే లీఫ్ ట్రాన్స్పరెంట్గా వైట్ ఇన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఆ వైట్ ఇన్ కలర్లోకి వచ్చాక దట్ కెన్ అండర్గో, అంటే మనకు లీవ్స్ అన్నీ కూడా వైట్ కలర్లోకి కన్వర్టెడ్ అయిపోతాయి అన్నమాట. కన్వర్టెడ్ అయిపోయి ఆ తర్వాత దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్. దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద ఐరన్. దాని లోపం వల్ల జరిగేటటువంటిది వైట్ లీవ్స్ అనేటటువంటివి ఏర్పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనకి మాంగనీస్. సెకండ్ వన్ ఇస్ ద మాంగనీస్. అని పిలుస్తాము మనం దీన్ని. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ ద మాంగనీస్ అయాన్ డెఫిషియన్సీ ఇన్ ఆల్కలైన్ సాయిల్ బికాజ్ అన్అవైలబుల్ ఫామ్. అంటే మనకి మాంగనీస్ అయాన్ అనేటటువంటిది ఎక్కడ ఆల్కలైన్ సాయిల్స్లో డెఫిషియెంట్ ఉంటుందంట. అంటే మనకి అబ్జర్వ్ చేసుకోవడానికి అవైలబుల్ ఫామ్లో ఉండదన్నమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ manganese? It is an activator of enzymes respiration in nitrogen metabolism. It is involved in the splitting of water in the photosynthesis. అంటే ఫోటోసింథసిస్లోనూ పనిచేస్తుంది. ఎందుకు ఫోటోసింథసిస్లో హిల్ రియాక్షన్ జరుగుతుంది కదా, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ H+OH కింద డివైడ్ అవుతుంది కదా, అక్కడ మనకి మాంగనీస్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటేనే దట్ కెన్ అండర్గో ద స్ప్లిట్టింగ్ ప్రాసెస్. అక్కడ ఉండేటటువంటి ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుందన్నమాట. అలాగే రెస్పిరేషన్ ప్రాసెస్లోను నైట్రోజన్ మెటబాలిజంలో కూడా మాంగనీస్ అనేటటువంటిది మనకు అవసరం అవుతుందన్నమాట.
although it is not a constituent of the chlorophyll. It appears to be connected with the chlorophyll form of ion. అంటే మనకి క్లోరోఫిల్లో భాగం కాదు, అంటే స్ట్రక్చరల్ పరంగా కాదు, బట్ ఫంక్షనల్ పరంగా మాత్రం దట్ కెన్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్. అంటే క్లోరోఫిల్ ఫార్మేషన్ లోపల నిర్మాణ పరంగా చూసినప్పుడు అందులో ఒక మూలకం మాత్రం కాదు, కానీ రియాక్షన్ మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ ఫార్మేషన్ జరిగేటటువంటి రియాక్షన్లో మాత్రం యాక్టివేటర్గా పనిచేస్తుంది అనమాట. అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఫోటోసింథసిస్లోను, రెస్పిరేషన్ ప్రాసెస్లోను, నైట్రోజన్ మెటబాలిజంలోను, అలాగే సింథసిస్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్ అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి. చూడండి ఇక్కడ డెఫిషియన్సీ. ద సిమ్టమ్స్ ఆఫ్ మాంగనీస్ ఆర్ క్లోరోసిస్, నెక్రోటిక్ స్పాట్స్ ఆన్ ఓల్డర్ లీవ్స్. అంటే మనకి ఇందాక ఐరన్ అయితే యంగర్ లీవ్స్ మీద కనబడుతుందని చెప్పేసి అన్నాము సిమ్టమ్స్, ఇక్కడైతే ఓల్డర్ లీవ్స్లో కనబడుతున్నాయి. ఇక్కడ క్లోరోసిస్ జరిగి ద టిష్యూ అండర్గో ద డెత్ కండిషన్స్, ఇట్ మీన్స్ నెక్రోటిక్ స్పాట్స్, అంటే మచ్చలు బ్రౌన్ కలర్లో ఉండేటటువంటి మచ్చలు మనకి ఏర్పడతాయి అన్నమాట ఓల్డర్ లీవ్స్ మీద. ఇన్ లెగ్యుమినేస్ ప్లాంట్ సీడ్లింగ్ స్నో నెక్రోసిస్, మార్షీ స్పాట్స్ ఆఫ్ పీ, స్పిక్కిల్డ్ ఎల్లో ఆఫ్ షుగర్ బీట్. అంటే ఈ మొక్కల లోపల మనకి ఈ లక్షణాలు కనబడతాయి. గ్రే ఆఫ్ ఓట్స్ ఆర్ డ్యూ టు మాంగనీస్ డెఫిషియన్సీ. అంటే ఓట్లోనేమో గ్రే కలర్లో ఉండడం, షుగర్ బీట్లోనేమో ఎల్లో కలర్లోకి మారడం, పీ ప్లాంట్లోనేమో మార్చి అంటే బురదగా అంటే బ్రౌన్ కలర్ స్పాట్స్ ఫార్మేషన్ జరగడం. ఇలాగా లెగ్యుమినేసి ప్లాంట్స్లో అయితే మచ్చల కింద అంటే స్నో అంటే వైట్ కలర్ మచ్చలు లాంటివి ఏర్పడడం, అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. డెఫిషియన్సీ ఆఫ్ ద మాంగనీస్. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ ఈజ్ ద బోరాన్. బోరాన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై బోరిట్ H2BO3 ions. ఇట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ సాయిల్. చాలా తక్కువగా సాయిల్లో ప్రజెంట్ అయి ఉంటుందంట ఇది, కానీ H2BO3 రూపంలో మాత్రం అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ఫంక్షన్? Boron is translocation of sugars in synthesis of DNA in మెరిస్టమ్స్. అంటే బోరాన్ ఎక్కడ యాక్టివ్గా ఉంటుంది? మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ లోపల తయారైనటువంటి ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు రిమైనింగ్ ఆర్గాన్స్కి ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది కదా. అంటే సోర్స్ అండ్ సింక్ అని మన ప్రాసెస్ ఉంటుంది, ముంచ్ పరికల్పన అని చెప్పేసి. అంటే మన ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడం లోపల ఉపయోగపడుతుంది అనమాట. అంటే షుగర్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది లీవ్స్ టు అదర్ ఆర్గాన్స్. అలాగే సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ మెరిస్టమ్స్. అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది కదా, మనకి విభజన చెందేటటువంటి కణాలు. మెరిస్టమాటిక్ టిష్యూ మీన్స్ డివైడింగ్ సెల్స్. అంటే దట్ ఈస్ ద ఫాస్ట్లీ డివైడింగ్ సెల్స్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టిప్ ఆఫ్ ది ఆర్గాన్స్. మ్యాక్సిమం అక్కడే ఉంటాయి మనకి. అలాంటి వాటిలో డిఎన్ఏ సింథసిస్ జరిగేలాగా ఎంకరేజ్ చేస్తుందంట బోరాన్ అనేటటువంటిది. డెఫిషియన్సీ వస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా షూ టిప్స్ అవి పాడైపోతూ ఉంటాయి, అంతే కదా మనకి. బోరాన్ డెఫిషియన్సీ కాజెస్ డెత్ ఆఫ్ షూ టిప్స్. ఎందుకంటే మెరిస్టమాటిక్ టిష్యూ లోపల డిఎన్ఏ సింథసిస్ చేస్తుంది కాబట్టి మనకి షూ టిప్స్ అనేటటువంటివి చనిపోతూ ఉంటాయి. ద టిప్స్ షో థిక్ కాపరీ టెక్చర్, కర్ల్ ఫ్లవర్స్ డు నాట్ ఫామ్. ఏంటి? ద టిప్స్ షోస్ ద థిక్ కాపరీ టెక్చర్ అండ్ కర్ల్. అంటే కొంచెం మనం రాగి రంగు అంటాం కదా, కాపర్ తీగ ఉంటుంది చూసారా, దాని రంగులోకి మారిపోయి సన్నగా పొడవుగా వంకి తిరిగినటువంటి స్ట్రక్చర్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. అంటే షూట్ టిప్ అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉండకుండా. ఫ్లవర్స్ డు నాట్ ఫామ్ అండ్ రూట్ గ్రోత్ ఈజ్ స్టంటెడ్. ఎందుకంటే స్టెమ్ గ్రోతే లేదు. స్టెమ్ గ్రోత్ లేదంటే కింద మనకి లీఫ్ ఫార్మేషన్ జరగాలి. లీఫ్ ఫార్మేషన్ జరిగితేనే ఫోటోసింథసిస్ జరిగి అందులో వాటర్ అబ్జార్ప్షన్ అయ్యి అన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్స్ ఫార్మేషన్ లేకపోవడం, గ్రోత్ అనేటటువంటిది గిడస మారిపోవడం, స్టంటెడ్ గ్రోత్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్. అంటే దట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ద బోరాన్ డెఫిషియన్సీ. షూట్ టిప్స్ చనిపోవడం అనేటటువంటిది, డెత్ ఆఫ్ ద షూట్ టిప్స్,
that is converted into coppery texture and curl in a position shape. Flowers are do not formed, root growth is stunted. Next, fourth element, copper. Source, copper is absorbed as the cupric ion, అంటే Cu+3 cupric. మనకు ఆ Cu+3 అయాన్ రూపంలో మాత్రమే అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది అనమాట. వాట్ ఈస్ ద ఫంక్షన్? ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెవరల్ ఆక్సిడైజింగ్ ఎంజైమ్స్ such as ascorbic acid oxidase, cytochrome oxidase, thyrosinase, phenolase. అంటే ఈ ఎంజైమ్స్ అన్నిటిని కూడా అంటే యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెవరల్ ఆక్సిడైజింగ్ ఎంజైమ్స్ అంటే అందులో స్ట్రక్చరల్ పరంగా కూడా దానిలో భాగంగా ఉండి that can activated the process. The copper play a catalytic role. It is present in the chloroplast, in plastocyanin. అంటే మనకు PS1 PS2 ఫాస్ఫోరిలేషన్ సైకిల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ప్లాస్టోసైనిన్ అనేటటువంటి ఒక పిగ్మెంట్ అంటే ఒక సైటోక్రోమ్లో ఎలక్ట్రాన్ మోసుకెళ్ళేటటువంటి పీసీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టర్లా పనిచేస్తుంది. అక్కడ ప్లే ఏ రోల్ ఎలక్ట్రాన్ క్యారియర్ ఇన్ ద ఫాస్ఫోరిలేషన్. అంటే మనకి ఎలక్ట్రాన్ మోసుకెళ్తుందని చెప్పేసి అన్నాం కదా, ఆ ఎలక్ట్రాన్ క్యారీ చేయడంలో హెల్ప్ చేసేటటువంటిది కాపర్ అన్నమాట. అంటే స్ట్రక్చరల్ పరంగా కొన్ని ఎంజైమ్స్లో ఉంటే కొన్నిటిలోనేమో ఎంజైమ్స్ని యాక్టివేట్ చేయడంలో ఉంటుందన్నమాట. వాట్ హ్యాపెనింగ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద కాపర్? యంగ్ లీవ్స్ షో withering of tips, which leads to the loss of leaves, necrotic spots at the tip and margins of the young leaves. ఆటోమేటిక్గా దీని యొక్క డెఫిషియన్సీ వలన లీవ్స్ అనేటటువంటివి రాలిపోవడం, టిప్ భాగం లోపల మార్జిన్ భాగంలో ఉండేటటువంటి అంటే లీఫ్ లామినా యొక్క లీఫ్ బ్లేడ్ యొక్క టిప్ పార్ట్, అలాగే మార్జిన్స్ లోపల నెక్రోటిక్ స్పాట్స్ మచ్చల కింద అంటే బ్రౌన్ కలర్ కింద ఏర్పడిపోవడం, మనకి లీవ్స్ అనేటటువంటివి అందులో ముఖ్యంగా యంగ్ లీవ్స్ రాలిపోతాయి అన్నమాట. అంటే మనకి ఎర్లీ స్టేజ్లో యంగ్ లీవ్స్ రాలిపోతున్నాయంటే దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద కాపర్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్, జింక్. జింక్ ఈజ్ ఎ వైడ్లీ అవైలబుల్ ఇన్ సాయిల్, బట్ it is pH of soil increases, it becomes less available. అంటే మనకి జింక్ భూమిలో బోల్డ్ అంత ఉన్నప్పటికీ కూడా దే కెనాట్ అవైలబుల్. ఎందుకు ఉండదు అంటే pH లెవెల్, సాయిల్ యొక్క pH లెవెల్ ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, మనకి జింక్ అవైలబిలిటీ అనేటటువంటిది తగ్గిపోతుంది అనమాట. అంటే జింక్ని అబ్జార్బ్ చేసుకోలేవు ప్లాంట్స్ అనేటటువంటివి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద జింక్? It is involved in the IAA. It means indole acetic acid activator. అంటే మన ఆక్సిజన్కి సంబంధించినటువంటిది ఆఫ్ సెవరల్ ఎంజైమ్స్ సచ్ యాజ్ ద ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్, పైరిడిన్, న్యూక్లియోటైడ్ డీహైడ్రోజనేజ్, హెక్సోకైనేజ్. అంటే మనకి రెస్పిరేషన్లో పాల్గొనేటటువంటి కొన్ని ఎంజైమ్స్ ఆల్కహాల్ అనేటటువంటిది ఏంటి మనకి ఎనైరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వాటిలో. అంటే ఆల్కహాలిక్ డీహైడ్రోజనేజ్, హెక్సోకైనేజ్ రెస్పిరేషన్లో ఉంటుంది. న్యూక్లియోటైడ్ డీహైడ్రోజనేజ్ అంటే వీటన్నిటిని యాక్టివేట్ చేస్తూ ఉంటుందన్నమాట. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ సిమ్టమ్స్? The first symptoms of zinc deficiency are seen intravenous chlorosis of older leaves, starting at tips and margins. Leaves become small. Internodes are shortened, resulting in the stunted growth. Leaves are distorted, smaller size, and clusters are rosettes. Little leaf disease in brinjal, white bud of maize. అంటే మనకి జింక్ అనేటటువంటిది
లోపించినట్లయితే అంటే డెఫిషియన్సీ ఉంటే ఇంట్రావీనల్ అంటే వీన్స్ ఉంటాయి కదా, ఇందా వీనికి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ భాగంలో ఉండేటటువంటివి మనకి అక్కడ ఉండేటటువంటి పిగ్మెంట్ మొత్తం లాస్ అయిపోతుంది. అంటే వీన్ ఎక్కడైతే ఉంటుందో ఆ వీన్కి అటు ఇటు చుట్టూ క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది లాస్ అయిపోతుంది. ముఖ్యంగా ఓల్డర్ లీవ్స్ లోపల ఆ ఓల్డర్ లీవ్స్ ఇలా పిగ్మెంట్ లాస్ అవ్వడం ద్వారా టిప్ పార్ట్ నుంచి మార్జిన్ పార్ట్ అన్నిటికీ కూడా గ్రోత్ అనేటటువంటిది తగ్గిపోయి దట్ కెన్ స్మాల్ సైజ్ ఆఫ్ లీవ్స్ అనేటటువంటివి చిన్నగా ఏర్పడతాయి. లీవ్స్ అనేటువంటి చిన్నగా ఏర్పడేటప్పటికి ఇంటర్నోడ్ అనేటటువంటిది అలాంగేషన్ జరగకుండా అంటే దగ్గరగా ఇంటర్నోడల్ పార్ట్స్ అనేటటువంటివి దగ్గరగా కుంచుకుపోతాయి అన్నమాట, ప్రెస్ అయిపోయేటప్పటికి దట్ కెన్ లుక్ లైక్ ఏ రోజెట్టి స్ట్రక్చర్, అంటే ఒక కుచ్చులాగా తయారవుతుంది అన్నమాట. అదేంటి, లీవ్స్ యొక్క గ్రోత్ తగ్గిపోయి వెరీ స్మాల్ ఇన్ సైజ్ లీవ్స్ ఫార్మేషన్ జరిగి, అలాగే నోడ్స్ ఇంటర్నోడ్స్ మధ్యలో అంటే ఇంటర్నోడల్ పార్ట్స్ అనేటటువంటివి ఎలాంగేటెడ్గా ఉండకుండా స్టంటెడ్ గ్రోత్ని చూపించడం ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక దారానికి పువ్వులు గుచ్చామనుకోండి, దూరంగా పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. అదే ఇంటర్నోడ్ పార్ట్ తగ్గిపోయినప్పుడు అంటే మన పువ్వులన్నిటిని ఒకే చోటకి కుచ్చులాగా చేరిస్తే ఎలా కనబడుతుందో అలాగే అంటే ఫ్లవర్స్ అనేటటువంటి లీవ్స్ లాగా అందులో ఉండే దారాన్ని ఏమో స్టంటెడ్ గ్రోత్ కలిగినటువంటి స్టెమ్ పార్టికల్ లాగా చూసుకున్నట్లయితే టోటల్ స్ట్రక్చర్ ఈజ్ లుక్ లైక్ ఏ రోజెట్టి కాన్స్టిట్యూషన్. అంటే దిస్ ఈజ్ క్యారెక్టర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ద బ్రింజాల్, దట్ ఈస్ ద లిటిల్ లీఫ్ డిసీజ్. మనకు వంకాయ మొక్కల్లో చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు, మన ఇళ్ళలో చూస్తూ ఉంటాం ఈ డిసీజ్ని. అలాగే వైట్ బైట్ ఆఫ్ మేజ్ అంటే మొక్కజొన్నలో వచ్చేటటువంటి డిసీజ్ అనమాట. అంటే మనకి ఇది డెఫిషియన్సీ ఆఫ్ జింక్ వల్ల జరిగేటటువంటి ప్రాబ్లం. నెక్స్ట్ మాలిబ్డినం, ఎంఓ అని పిలుస్తాం దీన్ని. ఇట్ ఈజ్ రెడీలీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ సాయిల్స్ విత్ హై pH అంటే మనకి ఇక్కడ హై pH ఉన్నప్పుడు మాత్రమే ఈ మాలిబ్డినం సాయిల్లో అవైలబుల్గా ఉంటుంది. చూసారా, జింక్కి అగెనెస్ట్గా ఇక్కడ pH ఇంక్రీజ్ అయ్యే కొలది మనకి జింక్ తగ్గిపోతుంది అన్నాం. ఇక్కడ మాలిబ్డినం అనేటటువంటిది సాయిల్ యొక్క pH ఎక్కువగా ఉంటేనే మనకి మాలిబ్డినం అవైలబుల్గా ఉంటుందన్నమాట, అయాన్స్ ఫామ్ రూపంలో. MO-. ఫంక్షన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలంటే మాలిబ్డినం ఉండి తీరాలి. నైట్రేట్ రిడక్షన్, అండ్ ఇట్ ఈస్ యాక్టివేటర్ ఆఫ్ నైట్రేట్ రిడక్టేజ్. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్లోనూ ఇన్వాల్వ్ అవుతుంది, నైట్రేట్ రిడక్షన్ లోపల అందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి నైట్రేట్ రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట మాలిబ్డినం. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ? క్లోరోటిక్ ఇంటర్వీనల్ mottling of lower leaves because it is followed by necrosis of margins lead to enfolding of leaves. Whiptail disease of cabbage, cauliflower plants do not become chlorotic but develop several twisted young leaves. ఇక్కడ చూడండి, మనకి ఈ మాలిబ్డినం యొక్క డిఫిషియన్సీ వలన ఇంటర్వీనల్ అంటే వీనికి మధ్యలో ఉండేటటువంటి స్పేస్ ఉంటుంది కదా, ఆ ఖాళీలో ఉండేటటువంటి క్లోరోఫిల్ పిగ్మెంట్ అంతా లాస్ అయిపోయి మాట్లింగ్ చిన్న మచ్చలు చుక్కల్లాగా ఏర్పడతాయి అన్నమాట. ఎక్కడ ఏర్పడతాయి? లోయర్ లీవ్స్ అంటే మెచ్యూరిటీ లీవ్స్ లోపల ఎక్కువగా ఏర్పడతాయి. ఆ తర్వాత మార్జిన్స్ అనేటటువంటివి ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట, ఇన్నర్ ఫోల్డింగ్ అనేటటువంటిది వచ్చేస్తుంది. అలాగే క్యాబేజీలో అయితే దట్ కెన్ విప్ టెయిల్ కొరడాలాగా ఉండేటటువంటి సన్నటి పొడవాటి తీగల్లాగా తయారవుతాయి. అదే కాలీఫ్లవర్లో అయితే
అక్కడ క్లోరోటిక్ అంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటువంటి లాస్ అవ్వదు. కాకపోతే ఏమవుతుందంటే దట్ కెన్ అండర్గో ద ట్విస్టింగ్. కాలీఫ్లవర్లో ఉండేటటువంటి లీవ్స్ మొత్తం ఇలాగ మెలికలుగా తిరిగిపోయి ఉంటాయి అన్నమాట. అంటే స్మూత్గా ఫ్లాట్గా ఉండకుండా కర్వీ నేచర్ని కలిగి ఉండేలాగా చేస్తుంది. అంటే మనకి లీవ్స్ అనేటటువంటివి కర్వీ నేచర్ అనేటటువంటిది రావడానికి కారణమైనది మాలిబ్డినం అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ క్లోరిన్. Chlorine is available as chloride ions in the soil. మనకి Cl మైనస్ అందరికీ తెలిసిందే. మనకి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినప్పుడు ఫస్ట్ యూనిట్ లోపల స్టొమాటల్ మూమెంట్ లోపల మనకి క్లోరిన్ అయాన్స్ అనేటటువంటివి అవసరమైనవి, అవునా? ఆ క్లోరిన్ అయాన్స్ని రూట్ సహాయంతో దట్ కెన్ అబ్జర్వ్ ఫ్రమ్ ది సాయిల్. వాట్ ఈస్ ద ఫంక్షన్? It is remains in the form of chlorine ions in the plant without become the structural part of the organic molecules. It stimulates the split of water molecule during photosynthesis. It is essential cofactor of some enzymes connected with photophosphorylation. It is essential for Turgor control by being associated with the sodium and potassium ions. అంటే ఏంటిది? మనకి క్లోరిన్ అయాన్ అనేటటువంటిది మన దేనిలో కూడా స్ట్రక్చరల్ పరంగా అంటే నిర్మాణ పరంగా ఎందులోనూ ఉండదు. కాకపోతే దట్ కెన్ స్టిమ్యులేట్ ద డిఫరెంట్ రియాక్షన్స్ జరిగేలాగా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్, మనకి ఫోటోసింథసిస్ హిల్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ క్లోరిన్ అనేటటువంటి అయాన్ కావాలి. అలాగే మనకి ఇంతకుముందు కూడా ఇంకొక దానిలో ఇంకో ఎలిమెంట్ గురించి చెప్పాను. ఏంటది? మాంగనీస్. అంటే మనకి స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ జరిగేటప్పుడు మాంగనీసు ఉండాలి, అలాగే క్లోరిన్ అయాన్ రెండు ఉంటేనే మనకు ఆ రియాక్షన్ పూర్తవుతుంది అనమాట. అలాగే ఈ క్లోరిన్ అనేటటువంటిది దట్ కెన్ యాక్ట్ యాస్ ద కోఫాక్టర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎంజైమ్స్ కనెక్టెడ్ విత్ ద ఫోటోఫాస్ఫరిలేషన్తో కనెక్ట్ అయి ఉన్నటువంటి కొన్ని ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది, కో ఎంజైమ్స్ని. అలాగే టర్గర్ ప్రెషర్ అంటే స్టొమాటల్ మూమెంట్కి సంబంధించి పొటాషియం అయాన్ అయినా సోడియం అయాన్తో అయినా కలిసి వెళ్తూ ఉంటుంది కదా. మనకి స్టొమాటల్ మూమెంట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ మాట్లాడుకున్నాం పొటాషియం అయాన్ పంపింగ్ అని చెప్పేసి. వాట్ ఈస్ ద డెఫిషియన్సీ? అంటే ఈ డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుంది? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ క్లోరిన్ రూట్స్ ఆర్ స్టంటెడ్, లీవ్స్ wilt and fruiting is reduced. Leaves shows necrotic spots appear in bronze color. అంటే మనకి క్లోరిన్ అనేటటువంటిది ఆబ్సెంట్ అయితే రూట్ గ్రోత్ అంటే వేరు అనేటటువంటిది స్టంటెడ్ గ్రోత్ని చూపిస్తుంది. అలాగే లీవ్స్ అండ్ ఫ్రూట్స్ రెడ్యూస్డ్ అంటే వాటి యొక్క సంఖ్య తగ్గిపోతాయి. అలాగే లీవ్స్ షోస్ ద నెక్రోటిక్ స్పాట్స్ అంటే చిన్న బ్రౌన్ కలర్ స్పాట్స్. ఆ స్పాట్స్ ఎలా ఉంటాయంటే బ్రాంజ్ కలర్, మన ఇత్తడి ఉంటుంది కదా దాని రంగులో ఉండేటటువంటి మచ్చలు ఏర్పడతాయంట. అంటే మనకి ప్రతిదీ కూడా లీవ్స్ మీదే. అంటే ఏదైనా ఎలిమెంటు లాస్ అయ్యిందనుకోండి, అంటే డెఫిషియన్సీ ఉంటే మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సర్ఫేస్ రీజన్ ఆఫ్ ద లీవ్. ఇదిగోండి చూడండి ఇక్కడ బోరాన్, మనకి బోరాన్ అనేటటువంటిది లేకపోతే అంటే డెఫిషియన్సీ ఆఫ్ ద బోరేట్ అనేటటువంటిది ఉంటే మనకి అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ అన్నాం? మెరిస్టమాటిక్ టిష్యూలో ఉండేటటువంటి డిఎన్ఏని సింథసిస్ చేయడం అన్నాం. ఒకవేళ ఆ బోరేట్ అనేటటువంటిది డెఫిషియన్సీ ఉంటే మనకి ద షూట్ టిప్స్
ఎలా ఉంటాయన్నో థిక్ కాపరీ టెక్చర్ అండ్ కర్ల్. కాపరీ టెక్చర్ని కలిగి ఉండి అంటే రాగి రంగులో ఉండి కర్లీగా ఉంటాయన్న. చూడండి ఇక్కడ చూడండి ఎలా సన్నటి పొడవాటి తోకలాగా వచ్చింది కదా. అంటే ఫ్లవర్స్ డు నాట్ ఫామ్ అండ్ రూట్ గ్రోత్ ఇస్ స్టంటెడ్. అంటే ఇక్కడ స్టెమ్ యొక్క టిప్ భాగం అలా తయారైతే ఆటోమేటిక్గా గ్రోత్ అనేటటువంటిది స్టంటెడ్ అవుతుంది అనమాట. అంటే డిస్కలరేషన్ ఆఫ్ లీఫ్ బర్డ్స్, బ్రేకింగ్ ఆఫ్ డ్రాపింగ్ ఆఫ్ బర్డ్స్ అనేటటువంటిది జరుగుతుందని చెప్పేసి. అలాగే మనకి ఐరన్ గురించి మాట్లాడుకున్నాం. అంటే మైక్రో ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఐరన్ గురించే కదా మాట్లాడింది. మ్యాక్సిమం ఏమన్నాము ఇంటర్వీనల్ క్లోరోసిస్, వీన్స్కి మధ్యలో ఉండేటటువంటి క్లోరోటిక్ టిష్యూ అనేటటువంటిది చచ్చిపోతుందని చెప్పేసి చెప్పాం. అంటే ఇట్ మీన్స్ లీవ్స్ ఆర్ పేల్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇంటర్వీనల్ క్లోరోసిస్, ద క్లోరోటిక్ లీవ్స్ డు నాట్ డై ఎట్ వన్స్. ఒకసారిగా చచ్చిపోవనేసి అన్నాం కదా. అంటే మొత్తం వైట్గా మారిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదిగోండి కలర్ పరంగా చూసినప్పుడు వైట్ కలర్లోకి వచ్చేసింది. దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద ఫెర్రస్. అంటే అక్కడ లీఫ్ ఉందా లేదన్నట్టుగా కనబడుతుంది కదా. అంటే ఒరిజినల్గా అయితే లీవ్స్ ఎలా ఉంటాయి, కాకపోతే డెఫిషియన్సీ ఆఫ్ ద ఫెర్రస్ వలన వైట్గా కలర్ మారిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాపర్ ఎలిమెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. వన్ ఆఫ్ ద మైక్రో ఎలిమెంట్ అని చెప్పేసి మనకి యంగ్ లీవ్స్ అనేటటువంటివి మ్యాక్సిమం వితరింగ్ ఆఫ్ టిప్స్ అంటే కిందకి ఇలాగా వేలాడబడిపోయి ఉంటాయి కాపర్ అనేటటువంటిది లేకపోవడం వలన. ఆ తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ దేర్ కలర్ అనేటటువంటిది మారిపోతూ ఉంటుంది. చూసారా, గ్రీన్ కలర్లో ఉండాల్సింది కాస్త ఎల్లో కలర్లోనికి మారిపోయింది. దట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ ద కాపర్. అంటే వితరింగ్ ఆఫ్ టిప్స్ అన్నాం కదా, యంగ్ లీవ్స్ యొక్క టిప్స్ అనేటటువంటి కిందకి వేలాడబడిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే మాలిబ్డినం గురించి మాట్లాడాం కదా. మాలిబ్డినం అంటే మనకి ఏమని చెప్పాం అంటే మ్యాక్సిమం లీఫ్ యొక్క షేపు మారిపోయి దట్ కెన్ కర్లీ నేచర్లోకి వస్తుందని చెప్పేస్తాను. అంటే కొంచెం మచ్చలుగా ఏర్పడతాయి. క్లోరోటిక్ ఇంటర్వీనల్ మాట్లింగ్ ఆఫ్ లోయర్ లీవ్స్. అంటే ముదురు ఆకుల లోపలే మనకి మచ్చలుగా కనబడుతుంటాయి. ఎందుకంటే క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేటటువంటిది లాస్ అయిపోవడం ద్వారా అంటే చూడండి ఎలా ఉందో రంగులుగా కనబడుతూ ఉంది. అంటే మనం కంపేరింగ్ విత్ అదర్ వన్ మిగిలిన వాటితో చూసుకుంటే ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఒరిజినల్గా లీఫ్ కొంచెం ఈ రకంగా కనబడాలి, కానీ ఇదైతే మరి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ చూపించడానికి అపీరియన్స్ పర్ఫెక్ట్గా లేదు బ్లాక్ అండ్ వైట్ వల్ల, ఇక్కడైతే కలర్స్ పరంగా చూపించగలుగుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి జింక్ అనేటటువంటిది సాయిల్లో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అన్నాం. కాకపోతే pH ఆఫ్ సాయిల్ ఇంక్రీజెస్, ఇట్ బికమ్స్ లెస్, తగ్గిపోతూ వస్తుంది. అంటే అబ్జార్బ్ చేసుకోలేదు అన్నాం. అంటే డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది అన్నాము. ద ఫస్ట్ సిమ్టమ్స్ ఆఫ్ జింక్ డెఫిషియన్సీ ఆర్ ఇంట్రావీనల్ క్లోరోసిస్. అంటే ఆటోమేటిక్గా మనకి మధ్యలో చిన్న మచ్చలు అనేటటువంటివి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అంటే గ్రోత్ స్టంటెడ్గా ఉండి స్మాలర్ సైజ్ మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ బోరాన్ చెప్పేసాం, ఐరన్, కాపరు, మాలిబ్డినము మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఈ డయాగ్రామ్స్ ద్వారా మీకు కొన్ని చూపించాను అన్నమాట. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ద మైక్రో ఎలిమెంట్, అదే మైక్రో న్యూట్రియంట్స్. దిస్ వన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎస్ఏ క్వశ్చన్ అండ్ షార్ట్ క్వశ్చన్. ఎస్ఏకి అడుగుతున్నారు, షార్ట్కి అడుగుతున్నారు. ఎస్ఐకి అడిగినప్పుడు కొంచెం డెప్త్గా రాస్తారు, షార్ట్కి అడిగినప్పుడు కొంచెం తగ్గించి రాసుకోవాల్సి ఉంటుంది.
అంటే ఎగ్జామినేషన్లో మీకు మైక్రో ఎలిమెంట్స్ మ్యాక్రో ఎలిమెంట్స్ బోత్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ యాజ్ ఎ ఎస్ఐ క్వశ్చన్. అంటే రెండింటిని కలిపి అడగొచ్చు, మ్యాక్రో అండ్ మైక్రో ఎలిమెంట్స్ అంటే 16 ఎలిమెంట్స్ గురించి రాయడము, లేదా ఇండివిజువల్గా మ్యాక్రో ఎలిమెంట్స్ అండ్ మైక్రో ఎలిమెంట్స్. అంటే మీరు మైక్రో ఎలిమెంట్స్ అంటే మీకు ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా రాయొచ్చు. అంటే మనకి సమ్ ఆఫ్ రియాక్షన్స్ బ్రెయిన్లో ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి ఎక్కడ ఏది లోపిస్తే మనకి డెఫిషియన్సీ వస్తే ఏం జరుగుతుందని మ్యాక్సిమం లీవ్స్ మీదే ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. మ్యాక్సిమం లీఫ్ మీదే క్యారెక్టర్స్ అనేటటువంటివి ఎక్కువగా క్లోరోసిస్ అనేటటువంటి జరగడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే స్పాట్లింగ్స్ రావడం. అంటే ఇలా చిన్న చిన్న వేరియేషన్స్ ఉన్నాయి తప్ప పెద్దగా వేరియేషన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ షోస్ ద ఎఫెక్ట్ ఆన్ లీవ్స్ మీదే చూపిస్తున్నాయి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది మైక్రో ఎలిమెంట్స్.